దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది. జంతర్ మంతర్ ఆందోళన సందర్భంగా పెల్లెట్కిన్ దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడు సాహిల్ లోచబ్కు న్యాయం చేయాలంటూ సంసద్ మార్గ్ పోలీస్ స్టేషన్లో రాహుల్ గాంధీ చేపట్టిన ధర్నాకు ఢిల్లీ పోలీసులు దిగొచ్చారు. దాదాపు 8 గంటల పాటు సాగిన హైడ్రామా అనంతరం పోలీసులు ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితుడు సాహిల్ లోచబ్ కుటుంబంతో కలిసి ఉదయం 11:30 రాహుల్ గాంధీ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. పెల్లెట్ గుళికలు తగిలి యువకుడు కంటి చూపు పోయినా గుండె భాగంలో తీవ్ర గాయాలైన పోలీసులు ఫిర్యాదు తీసుకోకపోవడంపై రాహుల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తప్పు చేసిన పోలీసులను కాపాడుతున్నారని, రాజ్యాంగాన్ని కూని చేస్తున్నారని మండిపడ్డారు. దేశ రాజధానిలోని ఒక ఎఫ్ఐఆర్ కోసం ఎంపీ స్థాయి వ్యక్తి 8 గంటలు పోలీస్ స్టేషన్లోకి కూర్చోవాల్సి వస్తే సామాన్యుల పరిస్థితి ఏమిటని నిలదీశారు. రాహుల్కి మద్దతుగా ప్రియాంక గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు సైతం పోలీస్ స్టేషన్కు తరలివచ్చారు. మరోవైపు రాహుల్ గాంధీ ధర్నాపై బీజేపీ తీవ్ర స్థాయిలో ఎదురుదాడికి దిగింది. ఢిల్లీ ఘటనపై సుప్రీంకోర్టు ఇప్పటికే హైపవర్ ఎంక్వైరీ కమిటీని నియమించిందని, అలాంటప్పుడు రాహుల్ గాంధీ కావాలని రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. తీవ్ర ఉద్రిక్తల నడుమ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ధర్నా ముగిసింది.